Question number 34. A and B, each working alone, can do a work in 10 days and 30 days respectively. A 10 daysలోను B 30 daysలోను ఒక పనిని కంప్లీట్ చేస్తారు. దే స్టార్టెడ్ ద వర్క్ టుగెదర్ బట్ బీ లెఫ్ట్ ఆఫ్టర్ సమ్ టైమ్. బి ఎప్పుడు వెళ్ళిపోయాడో తెలియదు, మధ్యలో వెళ్ళిపోయాడు. ఏ ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 6 days. ఏ మిగతా పని 6 daysలో కంప్లీట్ చేశాడు. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ ఫ్రమ్ ద స్టార్ట్ డిడ్ బి లీవ్. బి ఎన్ని రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అనేసి అడుగుతున్నారు అనమాట. డేస్కి ఎప్పుడు ఇన్వర్షనల్ ప్రొపోర్షన్స్లో ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. ఇక డేస్ రేషియో చూసుకున్నట్లయితే 1:3 ఉంది. సో 3:1 రేషియోలో వాళ్ళు వర్క్ అనేది చేస్తారనమాట. మొత్తం వర్క్ 30 అనుకుందాం. 10 or 30కి ఎల్సిఎం 30. దీన్ని లాస్ట్ 6 days ఓన్లీ ఏ మాత్రమే చేశాడు. ఏ రోజుకి 3 యూనిట్స్ చేస్తాడు. అయితే 3 into 6 days చేశాడు కాబట్టి 18 యూనిట్స్ ఏ ఒక్కడే కంప్లీట్ చేశాడు. ఏ 30లో 18 యూనిట్స్ ఏ ఒక్కడే కంప్లీట్ చేస్తే రిమైనింగ్ 12 యూనిట్స్ ఉంటుంది కాబట్టి ఈ 12 యూనిట్స్ని ఏ ప్లస్ బి కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ఏ ప్లస్ బి 3:1 కాబట్టి మొత్తం రోజుకి 4 యూనిట్స్ చేస్తారు. 4 1 4 3 బి 3 days వర్క్ చేసిన తర్వాత వెళ్ళిపోయాడు అనమాట. ఆన్సర్ సి. 35 యొక్క ఆన్సర్ని కామెంట్ చేయండి.